పిండ ప్రదానం కార్యం అవ్వగానే పూజారి స్వామి అయితే బయలుదేరేశారు. ఇంకా కార్యం చేసేటప్పుడు స్వామి ఒక నైవేద్యం ప్రిపేర్ చేస్తారనమాట. అది మా అందరికి ప్రసాదంగా ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడ బట్టలు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేశారో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నారు, ఎందుకంటే ఆ డే 1K రాహుకాలం ఉన్నింది, ఆ లోపల ఫినిష్ చేసేసుకోవాలి కదా అని చెప్పి. ఇంకా ఆ రోజు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కార్యం అంతా అయితే చాలా చాలా మంచిగా జరిగింది. మా మమ్మీ అదే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. లైక్ ఇన్ని డేస్ గ్యాప్ వచ్చినా కూడా మంచిగా చేసుకోగలిగాము అని చెప్పి. ఇంకా ఫ్యామిలీ అంతా 1 by 1 వెళ్ళి ఇలా హారతి ఇచ్చి ధూపం వేస్తామన్నమాట. ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యాక కాకికి పెట్టిన తర్వాతే మనం తినాలి, అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఆ డే మనకి ఎంత మందికి పాసిబుల్ అయితే అంత మందికి ఫుడ్ పెడితే కూడా చాలా చాలా మంచిది. మేమైతే ఫ్యామిలీ అండ్ నేబర్స్ అందరినీ పిలిచాము లంచ్ కి ఆ రోజు. ఇంకా టెర్రస్ పైకి వెళ్ళి ఇలా నీళ్ళు చల్లి ఫుడ్ పెట్టి కాకిని పిలుస్తాము. అండ్ మా పెద్దన్న వాళ్ళు వచ్చారు, చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందరం కలిసి లంచ్ చేసాము. అలా ఆ డే అయితే మంచిగా ఫినిష్ అయింది. మీరైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.